సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. ఉపనిషద్ విజ్ఞానం అనే శీర్షికలో ఉపనిషత్తుల గురించి శ్రీ లోకనాథం గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 18వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ లోకనాథం గారికి స్వాగతం. ధన్యవాదములు. ఓం తత్సత్. ఓం గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం సర్వగురుభ్యో నమః. పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులైన ప్రియాత్మ బంధువులారా వందనములు. మనము సర్వం కల్విదం బ్రహ్మ నేహ నానాస్తి కించనని, ఈ కనబడే ప్రపంచమంతా కూడా బ్రహ్మమేను, ఈ జగత్తంతా బ్రహ్మ సత్యం జగన్మిథ్య, ఇది ఈ ప్రపంచమంతా కూడా ఒక మాయా నాటకము, యథార్థమైనటువంటి విషయము పరబ్రహ్మ ఒకటే, పరమాత్మ ఒకటే అని మనము ముందు తెలుసుకుని ఉన్నాము. తదుపరి అమృతబంధీపనిషత్తులోని మంత్రం ఏం చెప్తుందంటే, ఈ జాగ్రత్తాదులందు సాక్షిభూతమైనటువంటి ఆత్మనే నేను అని మరణాదులను సలిపి ఆ జాగ్రత్తాదులను అతిక్రమించిన వాడు జన్మాదిరహితుడుగును, అంటే వారికి పునర్జన్మ ఉండదు అని మంత్రములో ఉపదేశిస్తున్నాను. ఆ మంత్రం ఏమిటో ఇప్పుడు మనము పరిశీలిద్దాం. ఏక ఏవాత్మా మంతవ్యో జాగ్రత్ స్వప్న సుషుప్తిషు. ఏక ఏవాత్మా మంతవ్యో జాగ్రత్ స్వప్న సుషుప్తిషు స్థానత్రయ వ్యతీతస్య పునర్జన్మ న విద్యతే. పునర్జన్మ న విద్యతే. ఏకః ఏవ, ఏక ఏవ, ఒకడే. ఎవరు? ఆ సాక్షి. అహం, నేను, ఆ సాక్షినే నేను అని మంతవ్య అని మరణం చెయ్యాలి. ఈ ప్రకారంగా ఎవరైతే మరణం చేస్తారో జాగ్రత్త స్వప్న సుషుప్తిషు, జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ, సుషుప్త్యావస్థ, ఈ మూడు అవస్థలను, స్థానత్రయమును, ఈ మూడు రకాలైనటువంటి అవస్థలను ఎవడైతే అతిక్రమించిపోతారో అతనికి పునః జన్మ, పునః అంటే మరల, పునః మరల, జన్మ ఉత్పత్తి, పుట్టడము, నా విద్యతే అనేది జరగదు. కాబట్టి ఈ సాక్షిభూతమైనటువంటి ఆత్మనే, పరమాత్మనే నేను అని తెలుసుకున్న వానికి పునర్జన్మ అనేది ఉండదు. ఈ జనన మరణ ప్రవాహ రూపమైనటువంటి ఈ సంసార బంధము నుండి విముక్తుడవుతాడు. అంటే మనం ఇది వరలో చెప్పుకున్నాం కదా, పుట్టుట గిట్టుట, మరణ పుట్టుట గిట్టుట అని. ఇది ఒక చక్రం, చక్రం మాదిరి తిరుగుతూ ఉంటుంది. ఆ చక్రములోంచి బయటపడతాడు దీన్ని. అందుకే వేమన వారు కూడా చెప్తారు కదా, గిట్టి పుట్టినా మరి గిట్టకుండడు తావు నెరుగవలయు. ఒకవేళ పుట్టినా గిట్టకుండా ఉండే యొక్క తావును, అటువంటి స్థలాన్ని తెలుసుకోవాలని చెప్తున్నారు.
కదా. చిన్న చిన్న పదాలతోనే విషయాలన్నీ చెప్తున్నారు. అట్లే ఈ జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థ అన్నాం కదా. జాగ్రత్త అవస్థ అంటే మనం మేలుకునే ఉన్నటువంటి అవస్థ. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, చేస్తున్నాము, ఇదంతా జాగ్రత్త అవస్థ. అట్లే సుషుప్తి గాఢమైనటువంటి నిద్రలో ఉండడము. స్వప్న అవస్థ, స్వప్నం అంటే కలలు కనడము. మనం నిద్రపోయినప్పుడు కలలు వస్తాయి, అది స్వప్నం, కలగన్నాం. అటువంటి ఈ 3 అవస్థలలోనూ సాక్షి ఈ ఆత్మని ఉందే అనిశ్యూతముగా వ్యాపించి ఉంది. అనిశ్యూతముగా వ్యాపించి ఉన్నటువంటి చైతన్య రూపుడగు సాక్షి. ఈ 3 అవస్థల్లో కూడా సాక్షి అనే ఆత్మ, మనం ఏదైతే అంటున్నామో పరబ్రహ్మ, ఆ సాక్షి నేనే, అది ఈ 3 అవస్థల్లోనూ ఎడతెగకుండా ఉన్నది. ఈ 3 అవస్థల్లో జరిగే విషయాలన్నిటినీ గమనిస్తా ఉంది సాక్షి. కాబట్టి మనము ఈ 3 అవస్థలలో మారుతూ ఉన్నప్పటికీ, జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థలు మారుతున్నప్పటికీ మారకుండా వ్యాపించేది సాక్షి అనేది, అది మారదు, ఇట్లనే ఉంది. ఈ అవస్థలేమో మారుతున్నాయి కానీ సాక్షి ఆత్మ అనేది మారకుండా ఉన్నది ఈ అవస్థ. అందుకనే ఆత్మ సాక్షాత్కారమై సాక్షాత్మమై సర్వదా ఇది గమనిస్తూ ఉంది. మరి ఈ సాక్షి అనే పదాలను మనము విష్ణు సహస్రనామంలో కూడా మనము వింటాం. ఏమిటి? అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవచ. 2వ శ్లోకంలోనే విష్ణు సహస్రనామంలో చెప్పబడుతుంది. అంటే ఈ సాక్షి, సాక్షి అంటే మనకు మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే కోర్టులో జరిగేటప్పుడు సాక్షిని పిలువు అని అంటారు. సాక్షిని పిలువు, సాక్షిని ప్రవేశపెట్టండి అంటారు. అప్పుడు ఆ జడ్జి గారు, ఆ న్యాయాధిపతి గారు ఈ సాక్షి చెప్పిన మాటలను, అందరు చెప్పిన మాటలను అంతా విచారించి జడ్జిమెంట్ ఇస్తారు. అవునా? అంటే ఆ సాక్ష్యం ఎవరు చూసినారు, ఇది నిజమా కాదా, ఏదో ప్రతివాదులు చెప్పినంత మాత్రాన జడ్జి నమ్మడు. సాక్ష్యాన్ని కావాలంటారు, నిరూపణ. అవును నేను చూశాను. ఆ విధంగా ఈ 3 అవస్థల్లో చూస్తున్నాడు ఎవరు? ఈ సాక్షిభూతుడైనటువంటి కూటస్థుడైనటువంటి ప్రత్యేగాత్మ ఈ సాక్షి రూపంలో ఉండి చూస్తున్నాడు. మన దేహంలో ఉండి చూస్తున్నాడు, అందరిలోనే ఉన్నాడు. అందుకనే ఈ అంతరంగమందు అపరాధములు చేసి మంచి వాని వలనే మనుజుడుండు. చూస్తారా? ఎవరు చూడలేదులే కానీ అంతరంగంలో మనసులో రకరకాల కోరికలు ఇంకొకటి చేసి, ఎవరు లేనప్పుడైనా కూడా తప్పులు చేస్తే అంతరంగమందు అపరాధములు చేసి తప్పులు చేసి మంచి వాని వలనే మనుషుడు, బయటికి మంచి వాడుగా కనిపిస్తాడు. ఇతరులు ఎరుగకున్నా ఇతరుడు ఎరుగడా విశ్వదావిరామ వినురవేమ. చూస్తురా? చిన్న చిన్న పదాలతో ఇంత భావగర్భితమైనటువంటి ఉపనిషత్ సారాన్ని వేమన గారు కూడా చెప్పారు. అక్కడ ఈశ్వరు అంటే బ్రహ్మ విష్ణు ఆ ఈశ్వరుడు కాదు, ఇక్కడ శివుడు అనేది. ఇక్కడ సాక్షిభూతమైనటువంటి ఈశ్వరుడు చూస్తాడు ఆయన. కాబట్టి భద్రంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఈశ్వరుడే ఇక్కడ సాక్షి. ఈ సాక్షి ఏంటి? తప్పు చాటున చేసిన ఎవరు చూడలేదులే, ఇక్కడ ఎవరు లేదు, అటు ఇటు చూసి ఏం లేదు నేను తస్కరించవచ్చులే అని చేస్తే నీకు శిక్ష మాత్రము తప్పదు. కాబట్టి ఈయన శిక్షేమో అనుభవించాల. చాటులే ఎవరు చూడలేదులే అంటే ఎందుకు? ఇది పరమాత్మ కోర్టు జడ్జిమెంటు. ఇక్కడ పరమాత్మ
జడ్జిమెంట్ ఇస్తాడు. ఆయన సాక్షి నీ యొక్క ప్రవర్తనను, నువ్వు చేసే పనులను చూస్తున్నాడు. కానీ ఆయన చూస్తూ ఉంటాడు. ఏమి చెయ్యొద్దు, ఎందుకు చేస్తున్నావు అని వచ్చి అడగడు. ఎందువల్ల? ఈ రూపములో అన్ని చెప్పవలసినటువంటి ధర్మాలంతా బోధించారు. తదుపరి ఇట్లా ప్రవర్తించు, అట్లా ప్రవర్తించు, సత్యం వద ధర్మంచర, సత్యాన్న ప్రమదితవ్యం, ధర్మాన్న ప్రమదితవ్యం. ఇవన్నీ మనం ఇదివరకు కూడా చెప్పారు. సత్యం వరకు, ధర్మాన్ని ఆచరించు, మాతృదేవో భవ, పితృదేవో భవ, వీళ్ళంతా పూజించు, ఇటువంటి అన్ని సత్ప్రవర్తన కలిగి ఉండు, అన్ని చెప్పారు ఈ వేదములో అన్ని విషయాలలో. ఇప్పుడు చెప్పిన తర్వాత చేసేదేవుడు ఈ అజ్ఞాని అయినటువంటి ఈ జీవుడు. మనం చేస్తున్నాం కాబట్టి నాయన నువ్వు చేస్తే దీన్ని అనుభవించాలా. కాబట్టి ఎవరు చూడలేదని మాత్రము తప్పు చేయవద్దు అని మనకు వేదమాత తెలియజేస్తా ఉంది. అంతే కదండి, భగవద్గీతలో కూడా ఈ సాక్షి క్షేత్రజ్ఞ విభాగ యోగం 13వ అధ్యాయంలో 34 శ్లోకాలతో వివరించి చెప్పబడింది. అంటే క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత, క్షేత్రజ్ఞయో జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ అని అధ్యాయం. అంటే క్షేత్రజ్ఞం, నేను క్షేత్రజ్ఞుని అని తెలుసుకో విద్ధి. క్షేత్రము ఈ శరీరము, ఈ శరీరములో, ఈ జడమైనటువంటి శరీరములో సాక్షి రూపంలో నేను ఉన్నాను. సర్వక్షేత్రాలలో, సర్వభూతాలలో, అన్ని భూతాలలో నేను అందరి ఈ మనుషులు, పశు పక్షాదులు అన్ని భూతాలని ఇక్కడ ప్రయోగం. ఓ అర్జున, నేను అన్నిటిలో ఉన్నానని తెలుసుకో. క్షేత్రజ్ఞో జ్ఞానం యత్తజ్ఞానం, అది నాకు తెలుసు కానీ నీకు తెలియడం లేదని బోధిస్తాడు కదా పార్థునికి. ఆ విధానంగా ఈ క్షేత్రజ్ఞుడై ఉన్నాడన్నమాట. కాబట్టి ఇక్కడ జరిగే విషయాలు అంటే ఇప్పుడు జాగ్రత్త అవస్థ అని మనం చెప్పుకుంటున్నాము, సుషుప్తి అవస్థ అని చెప్పుకుంటున్నాము, అలాగే స్వప్నావస్థ అని చెప్పుకుంటారు. అంటే ఈ అవస్థలో ఏమిటండి? ఇందాక మనం అనుకున్నాం కదా, ఈ జాగ్రత్త అవస్థలో ఏమిటి? మనం మేలుకొని ఉన్నాము, అన్ని పనులు మనం అన్ని చేస్తూ ఉన్నాము. అంటే ఈ సకలాంద్రియములు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, శ్రోత్రత్వం, జిహ్వా జ్ఞానములు, వాక్ పాని పాద పాయుపస్థలు, వాక్కు నోరు, పాని చేతులు, కాళ్ళు, ఉపస్థ ఇవన్నీ కూడా కర్మేంద్రియాలని మనం వీటి ద్వారా ఈ జాగ్రత్త అవస్థల్లో చేస్తూ ఉంటాడు. అంటే ఈ శబ్దాది విషయాలు చెప్పుకున్నాం కదా, శబ్ద రసగంధములు. అందుకని ఈ శబ్దాది విషయాల జ్ఞానము ఎంతవరకు కలుగుతుండునో, ఎంతవరకు ఇవన్నీ జరుగుతూ ఉంటాయో అంత అది జాగ్రత్త అవస్థ. అంతే కదా. ఇప్పుడు మనం మేల్కొని ఉన్నాము, నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు, ఇంకొకరు ఒక పని చేస్తున్నారు. ఇవన్నీ ఏమిటి? ఈ ఇంద్రియాల ద్వారా ఇవన్నీ ఈ వ్యాపారం జరుగుతున్నది, ఈ వృత్తి జరుగుతున్నది, ఈ పనులు జరుగుతున్నది. వేదాంత పరిభాషలో వ్యాపారం వివృత్తి అంటారు. ఈ బాహ్యార్థ అనుభవమైన సంస్కారం వలన మనసే తద్వికారంగా చెప్తుందన్నమాట. అంటే ఈ మనసు వల్ల, ఈ ఇంద్రియాలు చెప్పిన దాని వల్ల ఆ విధంగా ప్రవర్తించేది జాగ్రత్త అవస్థ. మరి స్వప్నావస్థ అండి, ఈ స్వప్నావస్థ అన్నారు కదా, అది ఎట్లా ఉంటుంది అంటే అక్కడ మనసు ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఏ విధంగా చింతిస్తా ఉందో తద్విషయాకారంగా కర్తృత్వ అభిమానం పరిణమించి ఎంతవరకు తోచుతుందో అంతవరకే అది స్వప్నావస్థ. అంటే అది పూర్వవాసనలు కానీ, కానీ ఇదివరకు చేసిన పనులను బట్టి కానీ అది ఆ మనసు ఏమైతుంది? ఆ విషయాకారంగా పరిణమిస్తుంది. ఆ స్వప్నములో నేను ఈ విధంగా చేస్తున్నాను, చెందుతున్నాను, ఆ వాసనలను బట్టి
ఆ బుద్ధిని బట్టి ఆ శ్రేయస ధర్మం అది అక్కడ ఆ కళలో తెలుస్తుంది అసలైనటువంటి విషయాలు. మరి ఈ కళలు రకరకాలుగా కంటారు. శాస్త్రాల వారు కూడా చెప్పినారు, ఏమి కళలు కండి సాకారం చేసుకోండి. ఎందుకు భవిష్యత్తును బాగా నిర్మించుకునేదానికి మీరు కళలు కనండి, ఆ విధంగా సన్నద్ధంగా అని చెప్పారు. మంచి వాక్యమే. అట్టే రామతీర్థల వారు, రామతీర్థ స్వామి గ్రేట్ సెయింట్, ఆయన చదువుకునేటప్పుడు కళలు ఏం కన్నాడంటే జాగ్రత్త అవస్థలో ఒక గణిత సమస్యను తీర్చేదానికి ఆయనకు రాలా. చేసినాడు లెక్కలు అంటామే, చాలా సార్లు ప్రయత్నం చేసినారు, సార్లు చేయలే, కాలాది. కానీ పనుకొని నిద్రపోయినాడు. స్వప్నంలో ఆయన ఆ గణిత సమస్యను సాల్వ్ చేశాడు, పరిష్కారం చేశారు. చూస్తారా, ఇప్పుడు నేటి తరం అటువంటి విద్యార్థులు ఎటువంటి కళలు కంటున్నారు, వారు ఎట్లా కళలు కంటున్నారు అనే విషయాన్ని మనము తెలుసుకోవాలి. అంటే నువ్వు చేసే విషయాలను బట్టి ఏదో నీ మనసుకు సంబంధం ఉన్నటువంటి విషయాలే కళ రూపంలో వస్తాయి. కళల స్వప్నం రూపంలో, స్వప్నం అంటారే. అలాగే ఈ కళలు రకరకాలుగా ఉంటాయి కదా. ఒక లోబి ఏం అంటాడు, అయ్యా లోబి అతనికి పూజ చేస్తే మంచిదని చెప్తే, ఈయన లోబి ఒకరోజు కళ వచ్చింది. ఆ కళలో ఏం చేస్తాడు, సోమవారికి రామాయణమా కృష్ణాయనమా ఏ పూజ చేస్తా, ఇన్ని పూలు ఎందుకు, ఇంత ఖర్చు, కొనేస్తాం, కొన్ని పూజలు రేపు పూజకు పనికి వస్తాయి కదా, మళ్ళా డబ్బులు పెట్టి ఎందుకు కొనేది అని చెప్పేసి ఆయన 4-5 పుష్పాలతో చేస్తారు. చూస్తారా, లోబి కళలో కూడా అక్కడ ఏమన్నా నిజంగా ఖర్చు పెట్టేది ఉందా, కొనేది ఉందా, ఏమీ లేదు. కానీ ఆ సంస్కారం ఉంది, ఆ వాసన, ఆ బుద్ధి, ఆ పూర్వజన్మ సంస్కారం, తర్వాత అతని యొక్క చింతన, అతని యొక్క మానసిక ప్రవృత్తి అక్కడ తేలుతుంది. అందుకనే మరి గొప్పవాళ్ళు చెప్తారు, నీ కళల్లో ఈ కామ వాంఛనలు అవన్నీ లేనప్పుడు అటువంటి బయటపడితే ఇంకా నువ్వు పరిపక్వ దశకు రాలేదు, వాటి శబ్దాది విషయాలను నువ్వు జయించలేదు అని తెలుసుకో అని చెప్తారు. చూస్తురా, మనకు ఈ ఉపనిషత్ మాత అమృత బిందు ఉపనిషత్తులో దేని గురించి చెప్తుందండి, నువ్వు మెలకుగా ఉన్నప్పుడు చేసే పనుల గురించి, నీ స్వప్నంలో జరిగే పనుల గురించి, తర్వాత నిద్రావస్థ గాఢ నిద్రలో ఏం చేస్తారు ఏమని. ఇప్పుడు మనము ఆ గాఢ నిద్రలో ఏముంటుంది, ఆ సాక్షి రూపమైనటువంటి ఆత్మ అయితే ఉంటుంది, కానీ ఈ మనసు ఉంటుందా? అప్పుడు ఏమైనా నిద్రపోయేటప్పుడు మన మనసు మనకు తెలుస్తుందా? తెలియదు. మన శరీరం తెలుస్తుందా? తెలీదు. బాగా నిద్రపోయినాడు, లేచిన తర్వాత అబ్బా నాకు బాగా నిద్ర పట్టింది, ఈరోజు భలే నిద్ర పట్టింది అని అంటాం. అంటే ఏమిటి, ఎవరు చెప్తే అది తెలిసింది, నీకు ఎట్లా తెలిసింది? శరీరమో జడమైపోయా. అవును, మనం చెప్పుకున్నాం కదా, ఇవన్నీ జడ పదార్థాలు, ఇవి తెలుసుకునేదానికి లేదు. శరీరం ఏమైనా తెలుసుకుంటుందా? తెలుసుకోదు. బుద్ధి జ్ఞానేంద్రియాల ద్వారా మనం విషయం తెలుసుకుంటామని చెప్పుకున్నాము. వాటికి కూడా ఆ చైతన్యం వ్యవహరిస్తున్నారు అంటే ఆ పరమాత్మ, ఆ సాక్షిభూతమైనటువంటి పరమాత్మ ద్వారా ఇవి తెలుసుకుంటా ఉన్నాయని మనం తెలుసుకున్నాం. అవునా? బాగా ఆలోచించండి. కాబట్టి ఈ స్వప్నావస్థలో అటువంటి స్వప్నాల కన్నా గాఢ నిద్రలో సుషుప్తి అవస్థల్లో ఎవరు ఉన్నారు, కానీ ఆ సాక్షి మాత్రము ఉంటారు. ఆయన ఎప్పుడు నిద్రపాడు, ఆయన ఎప్పుడు మేలుకొనే ఉంటాడు. కాబట్టి నాయన, ఈ 3 అవస్థల్లో సాక్షి అనేవాడు నీకు తెలియకపోవచ్చు. మన శరీరం ఉంది, ఎన్నో రకాలైనటువంటి శరీరాలు, ఈ జన్మలో, ఆ జన్మలో, ముందు జన్మల్లో రకరకాల తెలుపుగా ఉండొచ్చు, ఇంకొకరు పొట్టిగానో రకరకాల. కానీ ఆ శరీర భేదాలంతా కనుక్కుంటున్నదా? లేదు. శరీరం కనుక్కోవడం లేదు. నీ మనసు కనుక్కుంటున్నదా? లేదు. కానీ ఆ సాక్షికి తెలుసు, నువ్వు ముందు ఏ శరీరం ఉన్నది, ఇప్పుడు ఏ శరీరం ఉన్నది,
నీ లోపల ఏమున్నది, నువ్వు ఏమనుకుంటున్నావు, ఏమని సాక్షిభూతంగా ఉన్నాడు. అన్ని వింటా ఉంటాడు. ఆయన వికారం చెందడు. కానీ ఈ శరీరము, ఈ మనసు వికారం అంటే ఏంది? అట్లా ఇట్లా రకరకాలైనటువంటి మార్పులు ఎన్ని చెందడం అన్ని వికారము. ఆయన నిర్వికారి, అందుకని నిర్వికారి అని మనం చెప్పుకున్నాం కదా. ఆ విధానములో ఇతను ఈ సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఈ సాక్షి, ఈ పరబ్రహ్మ, ఈ మనుషులు చేసే ఈ 3 అవస్థల్లో చేసే అంటే పనులన్నీ గమనిస్తా ఉంటాడు. అర్థమైంది కదా. సాక్షి లోపల ఒక సాక్షిని నీ హృదయ స్థానంలోనో ఉన్నారు ఇక్కడని మనం ఇది వరకు తెలుసుకున్నాం కదా. కాబట్టి మన మనుషులు ఈ 3 అవస్థల్లో, త్రివిధ అవస్థల్లోనూ సాక్షి భూతంగా ఉన్నాడు నాయన. నువ్వు స్వప్నంలో కలగన్నా తెలుస్తుంది, నువ్వు జాగ్రత్త అవస్థల్లో చిన్న చిన్న తప్పులు చేసినా మంచి చేసినా ఆయన్ని గమనిస్తా ఉంటాడు. ఆయన ఆ కర్మ ఫలప్రదాత. ఆయన అంటే ఆయన ఏ పని చేసిన వాడికి ఆ ఫలితం ఇస్తాడు. చూస్తారా, మంచి చేస్తే మంచి ఫలితం వచ్చేదని చేస్తాడు, ఇంకొకటి చెడు పనులు చేస్తే శిక్ష వేస్తారు. అందుకనే పరమార్థ జడ్జిమెంట్ ఇది. పరమార్థ జడ్జిమెంట్ అని ఒక పుస్తకం కూడా ఉంది, మీరు చదవచ్చు. అన్ని విషయాలంతా చాలా ఇప్పుడు మనం ఏదో ఈ సమయంలో కొన్ని విషయాలు చెప్తాం, కానీ సంపూర్ణంగా మనము తెలుసుకోవాలంటే, అదనపు విజ్ఞానాన్ని సంపాదించాలంటే మనకు చెప్పారు కదా, స్వాధ్యాయనము, సద్గ్రంథ పఠనము, ధ్యానము, ఇవన్నీ మనం చేస్తూ ఉండాలి. మనం ఇదివరకు మనం తెలుసుకున్నాం. ఏమని తెలుసుకున్నామంటే, ఈ సాక్షి రూపము ఆత్మ ఈ సమస్త అవస్థలందు, అంటే ఈ 3 అవస్థ జాగ్రత్త, స్వప్న, సుషుప్త అవస్థలందు ఎడతెగకుండా అనుస్యూతముగా ఉంటుంది. ఆ అవస్థావాసులు వారు పొందు సుఖ దుఃఖాలను కూడా ఎరుగుతూనే ఉంటుంది. వాడు కష్టం అనుభవిస్తున్నాడా, సుఖంగా ఉంటున్నాడా, ఈ శరీరము ఈ జీవి ఏ విధంగా తెలుసుకుంటున్నాడు అనే వాని యొక్క అనుభూతిని కూడా తెలుసుకుంటా ఉంటుంది. అంతా గమనిస్తూ ఉంటుంది పక్క నుంచి. ఇప్పుడు దొంగతనం చేసేటప్పుడు పక్కన ఎవరో ఒకరు చూస్తూ ఉంటే ఎవరైనా మనుషులు ఉన్నారా లేదని చూస్తాడు. చాటు మాటలు చేస్తే పలా అని ఎవరు లేదంటే పోయి చేస్తాడు. చూస్తారా, ఆ విధానంగా ఈయన గూఢంగా మనకు తెలియకుండా అన్ని చూస్తున్నాడు. అందుకనే జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. చాటు నుండి తప్పు చేసినా కానీ శిక్ష తప్పదు అని మనకు శృతిమాత హెచ్చరిస్తా ఉంది. వాడు సుఖమో దుఃఖమో ఏది పొందినా సాక్షి తెలుస్తుంది, కానీ తాను ఈ సాక్షి ఉందే ఎట్టి వికారం చెందదు. కనుకనే సాక్షి అని చెప్పబడింది. ఏంటి సాక్షి? ఏమన్నా ఇప్పుడు సాక్షులు కోర్టులో డబ్బులు ఇచ్చి లేకపోతే ఇంకొకటి చేసి తారుమారు చేస్తారు అని అనవచ్చు మీరు, కానీ పరమార్థ జడ్జిమెంట్ అనేది ఉంది. పరమార్థ కోర్టులో ఇక్కడ సాక్షి, ఇక్కడ సాక్షి చేసిన అదే చిత్రగుప్తుడు లెక్కలు రాస్తారంటారే, అది కూడా ఇది. ఆ చిత్రగుప్తుడు ఎవరెవరు ఏం చేసినారు అన్ని రాస్తారు. ఈయన ప్లస్లు ఏమిటి, మైనస్లు ఏమిటి, పుణ్యాల చిట్టా ఏమిటి, పాప ఏమిటి అన్ని దేనికి దానికి ఇస్తారని అంటారే. అదే విధానంగా ఈ ఉపనిషత్తులో, అమృత బిందు ఉపనిషత్తులో ఇవన్నీ చెప్తా ఉంది. అయితే అవునండి, ఈ ఉక్తరీతిగా చెప్పబడిన విధంగా ఈ అవస్థాత్రయ, ఈ 3 అవస్థల్లో సాక్షిభూతమైనటువంటి సచ్చిదానంద స్వరూపుడగు ఆత్మనే నేను. ఈ అవస్థలు నేను కాదు, ఇది నాది కాదు, ఈ అవస్థలన్నీ నావి కాదు. మరేమన్నా అవన్నీ మరైతే ఎవరు ఏంటి ఆ అవస్థల్లో ఎన్ని జరిగాయంటే అది క్రమముగా స్థూల సూక్ష్మ కారణములనడి వాటికి సంబంధించిందే గాని నాకు సంబంధం లేదు.
ఈయన ఎప్పుడైతే నేను పరబ్రహ్మ స్వరూపము ఈ సాక్షిభూతునని తెలుసుకుంటున్నాడో అప్పుడు ఈయన ఏమని తెలుసుకుంటాడంటే ఈ చేసే కార్యక్రమాలన్నీ ఇవి ఈ శరీరం చేస్తున్నది, ఈ అవస్థల్లో ఈ విధంగా చేస్తున్నది, అంతేగాని ఇవి నాకు సంబంధం లేదు. ఎవరికి ఆ సంబంధం అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాలకే సంబంధము. ఈ స్థూలమైనటువంటి దేహంతో మనము చేసే పనులకు ఒకరిని కొడతారు, లేకపోతే ఒకరిని ఏదో చేస్తా ఉంటారు అన్నమాట, దొంగలని చేస్తారు. ఇటువంటి పనులకంతా కూడా ఎవరు చేసిందంటే ఈ స్థూల శరీరం, కారణ శరీరం అంటే ఈ సూక్ష్మ శరీరంలో సూక్ష్మంగా మనసు అక్కడెక్కడో అని పడి ఉంటుంది, కొంచెం ఉంటుంది. పూర్తి జాగ్రత్త అవస్థలో కూడా అప్పుడు ఆ కళలను అవన్నీ కంటా ఉంటుంది. ఆ కళలు కూడా మంచి కళలు చెడ్డ కళలు ఏమి అనేది మనం ఇందాక చెప్పుకున్నాం కదా. ఆ విధంగా ఉన్నప్పుడు దాని యొక్క ఫలితము కర్మ ఫలప్రదాత అని చెప్పాం కదా. నువ్వు కర్మలు చేసేంతవరకేను ఆ ఫలాన్ని ఆ భగవంతుడు ఆ సాక్షి రూపంలో కూటస్థులైన పరమాత్మ ఇస్తాడు కాబట్టి దాని అని ఈ విధంగా మనం చెప్పినప్పుడు మనం తెలుసుకోవాలి. మనం ఏం తెలుసుకున్నాము? ఈ జాగ్రత్తావస్థలో సుషుప్తి స్వప్నావస్థ లేవు. ఏ అవస్థలో ఒకటే. ఈ మూడిట్లో ఒకటి జాగ్రత్త అవస్థ ఉంటే అది జాగ్రత్త అవస్థ, దాంట్లో స్వప్నావస్థ కానీ సుషుప్తి అవస్థ లేదు. అట్నే స్వప్నావస్థలు అనుకోండి, ఈ స్వప్నావస్థలో జాగ్రత్త అవస్థ కానీ సుషుప్తి అవస్థ కానీ లేదు. అంటే ఒకటే ఉంటుంది. ఈ సుషుప్త అవస్థలో జాగ్రత్త అవస్థ కానీ స్వప్న అవస్థ కానీ లేదు. ఒక అవస్థలో ఒక్కొక్కటిగా ఉంటుంది. కానీ ఈ మూడో అవస్థల్లో కూడా సాక్షి మాత్రము సాక్షిభూతంగా ఆయన నిత్యము అన్ని విషయాలు తెలుసుకుంటూ ఉంటాడు. అది ఈ మూడు అవస్థల్లో నేను సాక్షిభూతంగా ఉన్నాను, ఆ తెలుసుకునేవాడే నేను. ఎవడయ్యా నేను అని కదా. నీవు ఎవరు? నువ్వు కోహం, నువ్వు ఎవరు? దేహం, నువ్వు దేహం కాదు. దేహమా నువ్వు? నాహం, నేను నాహమే, నేను కాదు, నా అహం. ఎవరైతే శివోహం, శివ అహం అని మనం ఏ విధంగా మనం తెలుసుకున్నామో ఆ విధంగా ఇక్కడ కూడా అన్ని విషయాలలో ఈ సాక్షిభూతమైనటువంటి ఈ స్థితిలో సాక్షిత్వము, సాక్షి రూపంగా ఉండి తెలుసుకునేవాడినే నేనే గాని ఈ కర్తవ్యాలకు కర్తృత్వాది గుణాలకు ఎన్నిటికి సంబంధించిన నేను కాదు. మరి ఈ అవస్థలంతా కూడా ఆ అవస్థలు చేసే దానికి నాకు సంబంధం లేదు. నేను ఎట్టి వికారాన్ని పొందను. వికారం పొందనటువంటి సాక్షిభూత రూపమైనటువంటి పరమాత్మనే నేను. అంటే ఈ అవస్థాత్రయం అనేది ఉందే, ఈ మూడు రకాలైనటువంటి అవస్థలకు సాక్షి అయి సచ్చిదానంద స్వరూపమగు ఈ ఆత్మనే నేను. ఈ అవస్థాత్రయము నేను కాదు, ఇది నాది కాదు. అయితే నేను ఎవరయ్యా? నువ్వు ఎవరయ్యా అంటే ఈ క్రమముగా ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాల కంటే అతీతమై వాటిని అధిగమించి ఉన్నటువంటి వారిని నేను అని ఈ శృతి బోధిస్తూ మన అందరినీ కూడా మీరు ఆ పరబ్రహ్మ స్వరూపులని మనము అనుభవించే ఈ అవస్థల గురించే మనకు తెలిసినటువంటి విషయాల గురించే తెలిసి అటువంటి ఆత్మస్వరూపుడు నువ్వు ఆత్మస్వరూపాన్ని తెలుసుకొని పరమానందంతో విరాజిల్లుదురుగాకని ఈ ఉపనిషత్తు మనకు ప్రబోధం చేస్తుంది. ఓం తత్సత్వం. ఉపనిషద్ విజ్ఞానం అనే శీర్షికతో శ్రీ లోకనాథం గారు ధారావాహిక ప్రసంగం చేశారు. వారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. ఓం తత్సత్వం.